తండ్రి, నమ్మదగినటువంటి దేవ, ఘనమైనటువంటి దేవ, శక్తి కలిగినటువంటి దేవ, ఈ కాలంలో గౌరవములు స్తోత్రం చెల్లిస్తూ మీ ప్రేమకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట, గంభీరమైన నామం పేరట, నామం పేరట కృతజ్ఞత వందనములతో మీ సైన్యంలో చేరి రావడానికి వారు సూచించేటువంటి శ్రేష్టత కరోనాను బట్టి మీ గౌరవాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మరి మూలను ప్రేమించి మన ఆకారాన్ని కూడా మీరు తీరుస్తూ తండ్రి వల్లే తప్పులే సౌఖ్యమైన సూచన వేసుకుంటున్నాం. అంతేకాదు మా పాప భారంలో నీ మీద వేసుకొని మా మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండడానికి మీరు కూర్చుని వేస్తున్నాము. ప్రభా మీరు ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు ఎప్పుడు ప్రార్థనగా పెట్టుకున్నారు. మేము సాగడానికి మీరు కూర్చుని చేసుకోవాలి. ఈ వాక్యం వెల్లడిపడలు అది తెలియని వారికి తెలియజేసిన చేసిన ప్రకారం ప్రభుత్వైన మీ ప్రత్యక్షతలకు మేము రాగలిగినట్టుగా ఈ వాక్యాన్ని దయచేయండి. మీ ప్రభుత్వాన్ని పరిపూర్ణులైన చేసిన ప్రకారం ప్రభు మరి సకల మరి సంపూర్ణతలో సంపూర్ణతలకు రావడానికి మాకు సహాయం చేయండి. అలాగే మీ బిడ్డలు వందనాలు వస్తున్న వారిని కూడా తీసుకున్నాండి. సమస్త ఘనత మహిమ ఆనందత మీరే ఉంచున్నాను. చేసుకోవాలని ప్రార్థించడం నా తండ్రి. పాట పాడుకుంటాం. పాట సంఖ్య 157వ పాట. పాట సంఖ్య 157వ పాట పాడుకుంటాం. శివుని గీత్ 150 కొత్త పుస్తకాలలో 159వ పాట పాడుకుంటాం. చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ప్రేమ నమ్మకం పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేత నా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేత నా నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే గనుక
మనలాను ప్రేమించెను మనలాను ప్రేమించెను ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై రుజువు గావించెను శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై రుజువు గావించెను తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా శుద్ధుల చేసెనుగా ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును వారిని క్షమించును నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను ప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను స్వాస్థ్యము దయచేసెను ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము
శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. వాటి సంఖ్య 529. పాత పుస్తకంలో 523. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదరు. మీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదరు. శ్రమములో తృప్తినిచ్చి క్షేమముగా నిన్ను నడిపించును. శ్రమములో తృప్తినిచ్చి క్షేమముగా నిన్ను నడిపించును. బలపరచును నీ ఎముకలను. బలపరచును నీ ఎముకలను. అధికముగా ఫలించుడి. అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. చెట్లు లేని మెట్టలలో
అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు అడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైనా యేసునందు మన ప్రభువైనా యేసునందు అధికముగా ఫలించుడి అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు ఆడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు పాడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను మహిమ ఘనత చెల్లించుచు మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదారు హల్లెలూయా పాడేదారు మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు వాటి సంఖ్య 481 పాత పుస్తకాలలో 477.
దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాకు ఎంతో మధురము నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నడచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ నేర్పించు ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే ఓ మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దా
స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో నీ అందు నిలచునట్లుగా నీ అందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. బైబిల్ స్టడీ నిమిత్తమై దేవుని వాక్యంలో ఉండి ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. పదహైదు నుండి 21 వరకు అందరం కలిసి చదువుకుంటాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు. అయితే ఆత్మపూర్ణులైండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండు. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగల ప్రభా, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై నేను స్తుతిస్తూ ఉంటున్నాం. మరి నీ వాక్యంలో నుండి మరి మాకు నీ స్వరంను వినిపింపజేయము. మీరు మా అందరితో మాట్లాడండి, లోపట బయట. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడుతుంది. నన్ను ఖాళీ చేయండి, నన్ను నీ రక్తంతో కడగండి. నీ ప్రజల క్షేమం కొరకై మరి బోరగా వాడుకోనండి. నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మేలుకై మీరు దర్శించమని వేడుకుంటూ, మా మధ్యన మీరు ఉండమని వేడుకుంటూ, యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకు ఆశీర్వదించుగాక. మరి ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ అనేక సంగతులు రాస్తూ ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి కూడా రాసినాడు. ఈ ముఖ్యమైన సంగతి మనకెంతో ఆశీర్వాదం, దీవెన. ఏంటిదనంటే, దినాలు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ముందు సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోమని చెప్పింది. ఎవరో ఒకరు అన్నారు, టైమ్ ఈజ్ గాడ్, ఇఫ్ యూ వేస్ట్ యువర్ టైం యూ వేస్ట్ యువర్ లైఫ్ అన్నాడు. సమయము ఎంతో దేవుడు అనకూడదులే, ముఖ్యమైంది. కాకపోతే సమయాన్ని మనం వ్యర్థం చేస్తే దాని ద్వారా ఎంతో నష్టం కలుగుతుంది. మరి మేము సేవకుల మీటింగ్లో అంకులు చెప్తా ఉన్నాడు, ఏమని అంటే, నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను, వాక్యాన్ని సరిగా ధ్యానించలేకపోయినాను, ఆయా ఇతరాత్రమైన కార్యాలను బట్టి నాకేం అర్థం కావటం లేదని బాధపడ్డాడు. ఇతరాత్రమైన కార్యాలంటే ఉంటాయి, అవి అవసరమైనటువంటివి. మందిరాలు కట్టడాలు, తర్వాత రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ సేవనే అనుకుంటాం, కానీ అక్కడ దారి తప్పుతామో మనకు అర్థము కాదు. ఎంతో పశ్చాత్తాపం. నాకు కూడా పశ్చాత్తాపం అనిపించింది. ఏమనిపించిందని అంటే, ఎంత సమయం వాక్యం చదువుకోకుండా ప్రార్థన సమయాన్ని కలిగి ఉండకోకుండా నష్టపడినామని. ఎందుకంటే ఒక సమయంలో ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వార్తాపత్రికలు చదవాకమన్నాడు. నేను ఆయన స్వరాన్ని ఓవర్టేక్ చేసి నేను వార్తాపత్రికలు చదివిన. ఇప్పుడు 24సారి అయిపోవడానికి వచ్చింది నాకు బైబిల్. ఒకవేళ వార్తాపత్రికలు ఈయన చదవకపోయింటే 50 సార్లు చదివేటోడిని. ఎంత నష్టము! అది తలుచుకుంటేనే ఎంతో వేదన కలుగుతుంది. ఎందుకంటే దేవుని ప్రజలను సరిగా సేవించడానికి వాక్యం అవసరం. దేవుని ప్రజలను సేవించడానికి దేవుని వాక్యం అవసరం. ఏదేదో పనులు అనుకుంటాం, లేకపోతే బాధ్యతలు అని అనుకుంటాం, కానీ వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ద్వారా మరి దానివలన కలిగే నష్టం ఏంటిదని అంటే, మరి బైబిల్లో మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా వచ్చే నష్టం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. అంటే వెన్ వీ నెగ్లెక్టెడ్ టు రీడ్ ది బైబిల్, దట్ మీన్స్ వీ లాస్ మచ్ నాలెడ్జ్. దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయడం ద్వారా జ్ఞానం అనేది ఏమైంది? లేకుండా పోయింది. భక్సింగ్ గారికి అంత ఘనత దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఆయన వాక్యాన్ని ఒకసారి రాసిండు. 100కు పైగా చదివిన తర్వాతనే నేను మీకు ఈ సంగతులు చెప్తున్నాను అన్నాడు. బైబిల్ 100 సార్లు చదివిన తర్వాత, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివిండో, ఆయన ఎన్నిసార్లు చదివిండో. అదే ఆయనకు వివేకం, అదే జ్ఞానం.
ప్రపంచంలో మరి ఎవరు జ్ఞానవంతులు అంటే ఇజ్రాయేలీలే జ్ఞానవంతులు, ఇజ్రాయేలీలు, యూదులు. ఎందుకు వారికి అంత జ్ఞానం వచ్చిందంటే దేవుని ధర్మశాస్త్రం విషయమైన జ్ఞానం వారిలో ఉంది. మా దేవుని వాక్యం తప్పిపోదు అంతే. వాక్యము వారు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినారు. అందుకే ఎన్నెన్నో ఇన్నోవేషన్స్ కనుక్కుంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం. కానీ మనము ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయంలో? బైబిల్ చదువుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెరీ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ టు రీడ్ ది బైబిల్ చదువుకోవడం విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఎందుకనంటే ఇఫ్ వీ నెగ్లెక్టెడ్ టు రీడ్ ది బైబిల్ వీ బికమ్ చాఫ్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. మనము దేవుని వాక్యాన్ని గిన చదవడం అలక్ష్యం చేస్తే పొట్టు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ఏమైపోతాం? పొట్టు. ఎక్కడుంది అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యుడు. అతడు సెలయేరు ఒడ్డున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ముందురు అని, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అని రాయబడింది. ఎందుకు బలం లేదు మనలో అని అంటే దేవుని ధర్మశాస్త్రమైన బైబిల్ను దివారాత్రము చదువుకోకపోవడం ద్వారా మనము బలమైన వారంగా లేకపోవడం అవకాశాలు ఉంటున్నాయి. అందుకే బైబిల్లో మరి సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుంటాం. సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుంటాం. సామెతల గ్రంథం దేవుని వాక్యంలో ఇక్కడ సొలొమోను చేసినటువంటి మనవి, సొలొమోనే అనుకుంటా, ఏంటిదని అంటే ఈ మాట చదువుకుంటాం. సామెతల గ్రంథం దేవునితో ఒక మనవి చేసుకున్నాడు. 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును అంటూ కొన్ని విషయాలు రాసిండ్రు. ఇది లెమూయేలు మాటలని ఉంది. ఈ రాజైన లెమూయేలు మాటలు. 1, నీ బలము స్త్రీలకు ఇయ్యకు. 3వ వచనంలో స్త్రీలు బలాన్ని దొంగిలించేవారుగా ఉంటారు సంసోను వలె. కాబట్టి 1 ఆ విషయంలో జాగ్రత్త ఉండాల. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. 2వది ద్రాక్షరసం. కొన్నిసార్లు శరీరంలో నొప్పులు పుట్టినాయి, కొంచెం రిలాక్స్ కోసం ద్రాక్షరసం తాగుతుండాము అని అంటే, ద్రాక్షరసం గురించి ఇక్కడ రాయబడింది. ద్రాక్షరసం తాగుట రాజులకు తగదు. ద్రాక్షరసం తాగడము తగదు. ఎందుకంటే మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మద్యముతో మత్తులై ఉండకూడదు, అందులో దుర్వ్యాపారం కలదు. మత్తులో ఉన్నప్పుడు అతి సున్నితమైన విషయాల మీద జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ అంటే ఎంతో అర్థం కాని విషయాలు వాళ్ళు ఏం చేస్తారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అట్టేటప్పుడు ద్రాక్షరసం తాగిన మనకు అసలు మైండ్ ఇంకా ఏం పనికి రాదు. ఇంక పండుకోవాలి, ఇంట్లో పోయి డ్యూటీ లేదు ఏం లేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రాజు ఎట్టుండాలా? రాజు ఒక ఆమె తెకోవ స్త్రీ, ఆమె ఎంతో తెలివిగలది. ఆమె ఏమంటుందంటే, నేను ఇజ్రాయేలులకు చెందిన నిమ్మలస్తులలో చేరినటువంటి దానను అని. యోవాబుతో ఏమంటుందంటే, తెకోవ స్త్రీ అని అనుకుంటా, నీకేం కావాలో చెప్పు అంటే, ఫలాని వాణి తల కావాలంటే, అంతే కదా ఈ పట్టణం అంతా ఎందుకు నాశనం చేస్తావు అని చెప్పింది. ఎంత తెలివిగా 100ల కొద్ది మంది ప్రాణాలను ఏం చేసింది, కాపాడింది. ఇంకొక సందర్భంలో యోవాబు రాజు దగ్గరికి ఒక స్త్రీని పంపిస్తాడు. ఆమె కూడా చాలా తెలివిగలది. ఆమె ఏమన్నదంటే రాజుతో, చెప్పిన విషయాన్ని వెంటనే గ్రహించే నీలో దేవదూతల జ్ఞానము ఉంది అని అన్నది. అటువంటి వ్యక్తి ద్రాక్షరసం తాగితే ఏమవుతుంది? ఎంత నష్టమో ప్రజలకు. రాజు ద్రాక్షరసం తాగితే చెప్పిన సంగతిని వెంటనే గ్రహించే దేవదూతల జ్ఞానం నీ యందు ఉంది, నిన్ను యోవాబే పంపించిండు కదా అన్నప్పుడు, అవును చెప్పిన సంగతిని వెంటనే గ్రహించే దేవదూతల జ్ఞానం నీ యందు ఉంది అని.
రాజు కావాలని అంటే ఎంత జ్ఞానం ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, రాజులు ద్రాక్షరసం తాగకూడదు, తర్వాత రాజులు స్త్రీలతో సహవాసం చేయకూడదు, వాళ్ళు నశింపజేస్తారు. తర్వాత ఇంకొక మాట కూడా రాయబడింది. ఏం రాయబడిందంటే, ఇక్కడ మనకు అవసరమైన మాట చదువుకుంటాం. ఏ మాట అంటే, ఇదే సామెతల గ్రంథంలో ఒక విషయము దేవుని అడిగిండు. 30వ అధ్యాయం దేవోక్తి అని మొదటి వచ్చిన యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు, ఆ మనుషుడు ఇతేలునకు ఉక్కాలునకు చెప్పిన మాట అంటూ ఈ వ్యక్తి ఒక మాట ఏమంటాడంటే, 6వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా నుంచుము. కాబట్టి ఈ వ్యక్తి ఏమంటాడంటే, వ్యర్థమైనవి, మనకు అవసరం లేనటువంటి విషయాలు, సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు అస్, కొన్ని విషయాలు మనకు ఉపయోగకరమే ఉండవు, వ్యర్థమైనవి. వ్యానిటీ థింగ్స్ అంటే వ్యర్థమైన విషయాలు నాకు దూరంగా ఉంచు, ఉపయోగం లేనటువంటివి. తర్వాత అబద్ధమును కూడా నాకు దూరంగా ఉంచు, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము. ఎంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ప్రభువా, వ్యర్థమైన వాటిని అనుసరించే కొద్దీ నేనేమైపోతా, వ్యర్థమైన వాటిని అనుసరించడానికి కలుగు పేదరికం అంతింత కాదు. మనకిచ్చిన పని కరెక్ట్గా చేసుకొని పోతేనే ఎంతో ఆశీర్వాదం. వ్యర్థమైన వాటిని అనుసరించడం ద్వారా పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి భక్సింగ్ గారు పొద్దున్నే లేచి ఎంతో దూరం పోయి పత్రికలు పంచి వస్తూ ఉన్నాడంట. అయితే సేవలో ఏం ఫలింపు లేదు. సేవకు వచ్చిండు, పత్రికలు పంచాలా, సువార్త చెప్పాలా, పని చేయాలా అనేది ఆయన ఉద్దేశం. ఒకరోజు ప్రభువుని అడిగింది, నేను ఇంత కష్టపడి ఎంతెంతో దూరం పోయి పని చేస్తే ఏంటిది ఫలింపు లేదు అన్నట్టు నేను పోయి చేయమన్నానా? నేను నీ అంతటా నువ్వు చేస్తుండవు. కొన్నిసార్లు ఒక్కొక్క పనిలో మనం ఏదో మరి సంచలనాలు సృష్టించాలన్నట్టుగా, గొప్పవారిగా కనపడాలన్నట్టుగా, లేకపోతే మాకు ఈ పని ఇచ్చినారు కదా అన్నట్టుగా దేవుని ఎరగకోకుండానే, దేవుని చిత్తం ఎరగకోకుండానే దాని ద్వారా ఎంతో నష్టము వస్తుంది. అందుకే లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరం నిల్చును. కాబట్టి మనము వ్యర్థమైన వాటిని అనుసరించడం చేత అంతా ఇంత కాదు పేదరికం, పేదరికము కాదు. అబద్ధమైన వాటిని కూడా కొన్నిసార్లు అబద్ధాన్ని నమ్ముతాం తెలియకూడదు. అంటే బికాస్ వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, సమ్టైమ్స్ వీ బిలీవ్ ఇన్ ద లైస్. మనము అబద్ధాలను నమ్ముతాం. అబద్ధాలను ఏం చేస్తున్నా, దేవుని జ్ఞానం లేనప్పుడు కొన్నిసార్లు ఈ అబద్ధం ద్వారా మన జీవితం ఏమవుతుందంటే ఎంతో నష్టపడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, సాతాను వెలుగుదూత వేషము వేసుకొని వచ్చి అనేకులను మోసపరుస్తుంది. మనకు తెలియదు, ఒకవేళ దేవుని జ్ఞానం మనలో లేకపోతే మరి సైతాను మనల్ని మోసం చేస్తుంది. అదే సంగతి బైబిల్లో జరిగింది. ఎట్లా అంటే, యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేసినప్పుడు ఆహాబు తెలివిగా ఏమన్నాడు, మరి యుద్ధానికి పోదాం అని అన్న, రామత్ గిలాదం అందే కదా, యుద్ధానికి పోదాం అన్నప్పుడు, నేను నీవాడను, నా ప్రజలు కూడా నీవారే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఒక మాట అన్నాడు. ఎట్లా దైవికమైన వ్యక్తి కాబట్టి దేవుని యొద్ద విచారణ చేద్దామని అన్నాడు. 400 మంది ఆ వ్యక్తి పోషించి పెట్టుకున్నటువంటి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు కూడా యెహోవా ప్రవక్తలని పిలువబడుతున్నటువంటి వారే. అప్పుడు మరి వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ రాజుకు అనుకూలంగానే మాట్లాడుతూ ఉన్నారు. గవిని వద్ద 2 సింహాసనాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏకంగా ఒకటే మనసుతో, అంటే ఒకటే స్వరం, మీరు యుద్ధానికి పోండి గెలుస్తారు. యెహోషాపాతుకు డౌట్ వచ్చింది. ఎందుకనంటే మరి చెవి మాటను ఏం చేస్తుంది, పరీక్షిస్తుంది. నాలుక రుచి పరీక్ష చేస్తే చెవి మాటను పరీక్షిస్తుంది. వాళ్ళకు ఆ మాటలు దైవికం అనిపించలే. మనము మాట్లాడే మాటలలో కూడా ఇవి దైవికము కాదా అని కూడా తెలిసిపోద్ది.
అప్పుడు వెంటనే డౌట్ వచ్చి వీళ్ళేనా ఇంకెవరైనా ఉండరా అంటే ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒకడు ఉండడు మీకయ్య, వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అని అన్నాడు. అట్లా అనొద్దు, పిలుచుకురా అన్నప్పుడు పిలుచుకొచ్చిండు. పోయినోడు చెప్పిండు, అందరు రాజుకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు కూడా అనుకూలంగా నీ మాటను అనుకూలపరచు అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, దేవుడు నాకేం సెలవిస్తాడో అదే నేను మాట్లాడతానని అన్నాడు. అదే మాట్లాడతానన్నాడు. అడిగిన తర్వాత మరి మొదట తమాషగా మాట్లాడి పోండి యుద్ధానికి గెలుస్తారన్నాడు ఎగతాళిగా. తర్వాత ఎవరింటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరింటికి వెళ్ళి ఏం జరిగింది అని అంటే, మరి ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ కొండలలో అడవులలో కాపర్ లేని గొర్రెల వల్ల చెదిరిపోయినట నేను చూసినాను అని అన్నప్పుడు, ఇది నీకెట తెలిసింది అని అన్నాడు. దేవుడు పరలోకమందు ఆసీనుడై ఉండగా మరి ఆహాబు ఓడిపోయినట్లుగా ఏం చేస్తారని దూతలను అడిగితే, ఒక దూత అట్లా, ఒక దూత ఇంకొక రీతిగా చెప్పింది. ఒక దూత నేను ఓడగొడతాను ఆ వ్యక్తిని అన్నప్పుడు ఎట్లా అని అంటే, అతని ప్రవక్తల నోట్లో అబద్ధంలాడు ఆత్మగుంటాను అన్నాడు. అమ్మో, అబద్ధంలాడు ఆత్మగుంటాను. అట్లే పోయి పని చేయమని చెప్పిండు దేవుడు కూడా. పని చేయమన్నప్పుడు మరి అతని ప్రవక్తల నోట్లో అబద్ధాలు ఆడు ఆత్మ ఉంచింది అన్నప్పుడు సిద్ధిగా అనే వ్యక్తి ఈ మీకాయను కొట్టిండు చంపకేసి, నా దగ్గర నుండి ఆత్మ నీకు ఎక్కడ పోయింది అని చెప్పి ఆ వ్యక్తిని జైల్లో వేసిండు. మీకాయను క్లేశ అన్నపానాలు అంటే అన్నపానాలు పెట్టండి, జైల్లో వేసింది. ఉన్నట్టు చెప్పినందుకు ఏమైందంటే అతని శిక్ష పడింది. మేము సమాధానంగా వచ్చినప్పుడు నీ కథ చెప్తామని అన్నారు. నువ్వు సమాధానంగా వచ్చేది లేదు, ఏం లేదు, పొమ్మని చెప్పిండు. అట్లా యుద్ధంలో ఆహాబు రాజును ఒకడు గురి చూడకోకుండానే కొట్టిండు. అంబు గుండెల గుండా చీల్చుకొని పోయింది. అతను రథం మీద పడి రక్తం గారి చచ్చిపోయిండు. యెహోషాపాతు ఆపద కాలంలో దేవునికి మొరపెట్టి తనలో ఉన్న భక్తిని బట్టి దేవుడు ఏం చేసినాడు, కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి అబద్ధమును దూరంగా పెట్టుకోవాలా. ఎవరు మనల్ని మోసం చేస్తారో, ఏదో ఆ యెహోషాపాతు భక్తిపరుడు కాబట్టి దేవుడు ఆపద సమయంలో అతని డ్రెస్ ఇతనికి ఇచ్చి ఇతన్ని చంపడానికి, అంటే ఆయన వెంబడి పడతారు, నా మీదకి రారని చెప్పుకొని అంతా మోసం ఉంది చూడు. కానీ అమాయకంగా ఉన్న బైబిల్లో రాయబడిన మార్గమందు ఉన్నవాడు మూఢుడైనను దారి ఆ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఎట్లో వాళ్ళకి అర్థమైపోయింది ఇతడు ఇజ్రాయెల్ రాజు కాదని చెప్పి గురి చూడకోకుండా కొట్టిండు ఆహాబును. కాబట్టి దేవుని ప్రజలారా, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము అని మనము దేవుని ప్రార్థన చేయాలి. అంతేకాదు మనము మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట చదువుకుంటాం. మనం ఏటి మీద ధ్యానం ఉంచాం, దాని ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటి అని అంటే, చూడండి 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. కాబట్టి ఏవి రమ్యమైనయో, ఏవి యోగ్యమైనయో, ఏవి సత్యమైనయో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో వాటి మీద మనము, ఏవి ఖ్యాతి కలగజేస్తాయో వాటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. ధ్యానం అంటే స్టడీ. మన స్టడీ మంచి వాటి మీద, మనకు లాభం చేకూర్చేటటువంటి వాటి మీద మరి మనం ఉంచుకోవాలి. 55వ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ ప్రాణము మరి సారమైన దాని యందు సుఖింపనీయుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయ్యే ద్రాక్షరసం పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరు రూకలిచ్చెదరేలా? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైనటువంటి వాటి విషయాలు కొన్నిసార్లు కొంతమంది ఎంత చెప్పినా వినరు. ఏమంటారంటే ఎవరికి ఆసక్తి వారికి ఉంటుంది. కొన్నిసార్లు సినిమా చూసే వ్యక్తి సినిమా మీదనే ఎంతో ఆసక్తి ఉంటుంది. సీరియల్ చూసేటటువంటి వ్యక్తికి సీరియల్స్ మీదనే ఆసక్తి ఉంటుంది. వీటన్నిటి ద్వారా మన ఆత్మ, మన ప్రాణం సారమైన దాని యందు సుఖింపలేకపోతూ ఉంది. వాక్యమే మన ఆత్మలను
తెప్పదిల్ల చేసేటటువంటిది. ఆ మాట చదువుకుంటాం. కీర్తనల గ్రంథంలో ఆ మాట ఉంది. కీర్తన గ్రంథం దేవుని వాక్యం ఎలాంటిదంట? 19వ అధ్యాయం, కీర్తనలు 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేటటువంటిది. యెహోవా శాసనములు నమ్మదైనవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపెట్టును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. 10వ వచనం. అది బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటి గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. కాబట్టి ఎంత లాభమో దేవుని వాక్యం ద్వారా మనము ఎంత లాభం పొందుతామో. 66 పుస్తకాలని అని అనుకోవచ్చు. దీన్ని స్టడీ చేసే చదవడం ద్వారా ఎంతో ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంతో ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి బైబిల్లో దీని విషయమై మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని రాయబడింది. ఏం రాయబడింది అని అంటే, నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. నీ ఇంటి గౌనుల మీద వాటిని రాసుకోవాలా, నీ ద్వారబంధరముల మీద కూడా రాసుకోవాలి, నీ నుదుటికి కట్టుకోవాలా. అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం ఇక్కడ అర్థమవుతుంది. నువ్వు ఆ దారిని నడుచున్నప్పుడు వాటి గురించే మాట్లాడుకోవాలా. ఎన్ని విషయాలు వాక్యం గురించి రాయబడిందో చూడండి. దారిన పోయేటప్పుడు కూడా దాని గురించే మాట్లాడుకోవాలి. ఎంత నష్టంలో ఉన్నామో. సంఘానికి ఎవరెవరు అవసరమంట? కాపరులు, ప్రవక్తలు, అపోస్తలులు, స్వార్థికులు, తర్వాత ఉపదేశకులు లేకపోతే స్వార్థికులు, కాపరులు అనేది ఎంత బాగా వాక్యం చదువుకుంటేనే సంఘానికి తయారవుతారు అనేది. అందరూ ఉపదేశం చేయలేరు, అందరూ స్వార్థ చేయలేరు, అందరూ కాపరులుగా ఉండలేరు. వాక్యం లేనప్పుడు ఏం చేయలేరు. వాక్యం లేనప్పుడు దీని ద్వారా సంఘానికి ఏమవుతుంది? నష్టం కలుగుతుంది. కాబట్టి మరి దేవుని వాక్యంలో మరి ఏం రాయబడింది అంటే, ఇన్ని విషయాలు రాస్తూ ఒక మాట అన్నాడు. 12వ వచనం. తన పొరపాట్లను కనుగొన్న వాడేవాడు. ఎన్నోసార్లు నేను పశ్చాత్తాపన్న విషయం ఏంటంటే, దేవుని వాక్య విషయంలో నేనేం చేస్తా ఉన్నా, తప్పిపోతున్నాను అని పశ్చాత్తాపన్న. ప్రియమైనటువంటి వాళ్ళారా, అనుకూలమైన వాతావరణం బైబిల్ చదువుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలా. అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికై మనం క్రయం చెల్లించాలి. ఏం చేయాలి? క్రయం చెల్లించాలి. దేవుని వాక్యంలో మరి ఇస్సాకు గురించి ఒక మాట రాయబడింది. ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళినాడు అని రాయబడింది. అంటే దేవుని కార్యాలను ధ్యానించడానికి కొంత సమయం ఏర్పాటు చేసినాడు, సమయము ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఇస్సాకు ఒక్కడే కాదు, బైబిల్లో కొంతమంది దేవునితో గడపడానికి కొంత సమయం కేటాయించుకున్న వారిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరెవరని అంటే, యేసుప్రభువు వారు అరణ్యానికి పోయి ఏకాంతంగా ప్రార్థన చేసుకునేటటువంటి వాడు. తర్వాత ఏలియా 3.5 సంవత్సరాలు కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. 3.5 సంవత్సరాలు నన్ను ఒక్కొని కూర్చోమంటే నేను ఎందుకు కూర్చుంటా? 3.5 సంవత్సరాలు నన్ను ఒక్కొని ఒకసారి ఉండమంటే ఎంత అసౌకర్యం అనిపిస్తుంది. అంటే దేవుని మాట విన్నాడు. అప్పుడు మానవ సంబంధమైన ఆకర్షణలన్నీ దేవుడు ఏం చేసిందంటే కట్ చేసి ఉండొచ్చు, తనను ఆకర్షించి ఉండొచ్చు. ఎవరితోనన్నా మాట్లాడదాం, లేకపోతే కొంత ఏమన్నా టైంపాస్ చేద్దాం, అవన్నీ దేవుడు ఏం చేసిండంటే కట్ చేసేసి ఆకర్షణలన్నిటిని తీసేసి ఇప్పుడు నా సంగతులు నీకు బోధ చేస్తా అని చెప్పాడు. వాటిలో ఆనందపడినాడు. ఎంతో నష్టపడినటువంటి సంసోను గురించి కూడా మనం ఒక మాట మాట్లాడతాం. అతడు ఒక చోట ఏం చేసిండంటే గృహలో దాక్కుండేవాడు. ఆ మాట నాకెంతో ఆశ్చర్యాన్ని కలగజేసింది. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం
ఆ గృహలో కూర్చొనేవాడు. ఆ మాట చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం దేవుని వాక్యంలో వాళ్ళు వచ్చి అడిగిండ్రు, వాళ్ళు మనకు ఏలికలని నీకు తెలియదా, మరి నువ్వు ఏ తంబంధ సందన 15వ అధ్యాయం 8వ వచనం. తొడలతో తుంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతం చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాం బండ సందులో నివసించాను. ఏతాం బండ సందులో ఎందుకు అంటే భక్తులైనటువంటి వారికి ఏకాంతం అనేది ఎంతో ముఖ్యమైనదిగా ఎంచుకున్నారు. మోషే అయితే 40 దినాలు సీనాయి కొండ మీద ఉండేవాడు. తర్వాత వచ్చేవాడు, వాళ్ళకి అన్నీ చెప్పేవాడు, మళ్ళా దేవునితో సావాసం చేయడానికి పోయేవాడు. వారి పౌలు ఎంతోమంది వాళ్ళలో ఏకాంత సమయం దేవునికి గడిపి ఏకాంతంగా రకరకాల కలవరాలకు మనం గురవుతున్నామని అంటే ప్రభుతో గడిపే సమయం తక్కువ అయిపోయిందని. ఒకసారి నేను పొద్దున్నే లేచి కూర్చొని ఎందుకు నా హృదయంలో నెమ్మది లేదు, ఏం తప్పు చేసినాను అని అన్నప్పుడు అని లోపల ప్రశ్న వచ్చింది. జోయిలో పేపర్ ఉంటే ఆ పేపరు హెబ్రోను సందేశం బక్షింగారు ఒక రాసిండు. ప్రభుతో గడిపే సమయం మరి చాలినంత లేదు ఉదయకాలంలోనే, అందుకని నీ హృదయంలో నెమ్మది లేదని కొద్ది మాటలు కనపడినాయి. ప్రభుతో గడిపే సమయం తక్కువైపోయింది కనుకనే మనకేం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, దేవుని యొక్క తలంపులు దొరకటం లేదు, దేవుని యొక్క నడిపింపు దొరకటం లేదు, దేవుని చిత్తం కూడా కనుక్కోలేకపోతాం. వెనెవర్ వీఆర్ టోటలీ ఫెయిల్డ్ టు హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ హిమ్, దెన్ ద టైమ్ వీ టోటలీ లాస్ టు ఫైండ్ ది గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎప్పుడైతే దేవునితో సమయం గడపమో ఏమవుతాం, దేవుని చిత్తం కనుక్కోవడానికి చేత కాదు, దేవుని తలంపులు దొరకవు, దేవుని నడిపింపు దొరకదు, గందరగోళం అవుతాం. బైబిల్లో ఒక వ్యక్తి అట్నే నడిచి ఎంత నష్టపోయినాడో ఎవరనంటే సౌలు. దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, ఉరిము ద్వారా కానీ ఏ విధం చేతనైనా దేవుడు అతనితో మాట్లాడటం లేదంట. ఏ పద్ధతిలో ఎన్ని పద్ధతులు వాడినా కానీ, ఎందుకంటే తను ఫెయిల్ అయింది ప్రభుతో గడపడంలో, ప్రభుని గురించి ధ్యానించడంలో, ప్రభుని గురించి ఉత్సాహించడంలో, ప్రభుని గురించి ఆనందించడంలో ఫెయిల్ అయిపోయింది. ఎన్ని అవసరం పాటలు పాడుకోవడం, వాయిద్యముల ద్వారా దేవుని ఒకసారి వాయిద్యం వాయిస్తే దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఒక ప్రవక్త, 2 రాజులు వచ్చి మాకు దేవుని చిత్తం చెప్పు, ఏం అర్థం కావటం లేదన్నప్పుడు వాయిద్యం వాయించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది. అట్లా రకరకాల పద్ధతుల ద్వారా దేవుని ఆత్మతో మనం ఏం చేయొచ్చు, నింపబడవచ్చు, దేవుని చిత్తం కనుక్కోవచ్చు. కానీ ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి అన్ని పద్ధతులు ఫెయిలే. ఎంత బుద్ధిహీనుడు, ప్రభు అతని ఎడబాసినాడు, అతనికి పగవాడైనాడు. ఎంతోమంది మరి వ్యక్తిగత ప్రార్థన, తర్వాత దేవునితో గడిపే సమయము, మీటింగులకు అటెండ్ అయ్యే పరిస్థితులు ఎన్ని అవసరం. దేవుని ఆత్మతో మనం దేవుని ఆత్మను దుఃఖపెట్టుకోకుండా, ఆర్పకోకుండా మనం దేవుని ఆత్మతో నింపబడి ఆత్మపూర్ణులమై ఉండాలని అంటే వ్యక్తిగత ప్రార్థన, మరి బైబిల్ ధ్యానించుకోవడం, దేవుని సేవకుల వాక్యము, దేవునిలో ఆనందించడం ఇవన్నీ కూడా అవసరం. ఇట్లు లేనప్పుడు నీకు దేవుని నడిపింపు దొరకదు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుడు మనతో మాట్లాడు నడిపించాడు. ఏం కారణం అని అంటే మొదటి నుండి ఎన్నో విషయాలలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవడం, నేను కొన్నిసార్లు మా ఊర్లో కొంతమందిని అడుగుతా, బైబిల్ ఎన్నిసార్లు చదివినావు అని అంటే కొంతమంది ఒక్కసారి చదివిన వాళ్ళు కూడా లేరు. అరే ఎంత నష్టం, ఏమైంది, తెలుగు వచ్చు కదా అంటే వేరే విషయాలతో నింపబడి ఉంటారు. వేరే విషయాలు మాట్లాడమని చెప్పు గన ఎంత గొప్పగా మాట్లాడతారు. కానీ దీంట్లో దే ఆర్ వెరీ పూర్, ఎంత పేదరికాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే నిర్లక్ష్యము, అశ్రద్ధ. దీని ద్వారా మనకు మరణం వచ్చును. సరైన దేవుని చిత్తం కనుక్కోపోయినప్పుడు బైబిల్ ఏం సెలవుతుందంటే, తమ విషయమే దేవుని చిత్తం ఎరగనటువంటి వారు భక్షింగారు అన్న ఫూలిస్ అన్నారు, అంటే అవివేకులు అని అన్నాడు. నడిపింపు దొరకదు. బైబిల్ ఒక మాట రాయబడింది, కుడికి తిరిగినను ఎడమకు తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడు అనే ఒక శబ్దం వినపడను. ప్రభు మా లోపల నుండి మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లా నడుచు, ఇట్లా పోవద్దు, అక్కడ ప్రమాదం ఉంది, నష్టం ఉంది, ఆడ పాము ఉంది, లేకపోతే ఆపద ఉంది, యాక్సిడెంట్ అవుతుంది,
ఈ కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా మనల్ని డైరెక్షన్ చేస్తాడు. అందుకే ఈ లోక విషయాలన్నిటిలో మనము నిమగ్నమైపోయి ఆత్మీయంగా నష్టపడకూడదు. ప్రభుతో గడిపే సమయం ఎంతో మరి ఆ సంతోషదాయకమైనదిగా ఉంచుకోవాలి. కొంత క్రయం చెల్లించాలి. దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. ఏం చేయాలి? దేవుని పిల్లలతో సహవాసం చేసి వారితో మరి మనం సహవాసం చేయడం ద్వారా ఆశీర్వదించబడతాం. ప్రభు ఆ రీతిగా సహాయపడంగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకెంతో వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, దినములు చెడ్డవి గనక సమయం పోనీ సద్వినియోగపరుచుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మరి నడుచుకునుడి అని వాక్యంలో మేము కూడా అనేక విషయాల్లో తప్పిపోయేటటువంటి వారంగా ఉంటున్నాం. నీ వాక్యాన్ని అధికంగా ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. మా బుద్ధిహీనతల పొరపాట్లన్నీ కూడా క్షమించండి ప్రభా. మరి వచ్చిన బిడ్డలందరిపై మీ ఆశీర్వాదం ఉంచండి ప్రభా. మరి మా సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి. లెక్కకు విస్తారమైన ఆత్మలను మేము సంపాదించుకుని వారుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మరి మీరు వారకుడికలను దీవించండి. ఆదివారం పరిచర్యను ఆశీర్వదించండి. మరి రకరకాల రీతులుగా సేవ జరుగుతుంటుండగా ప్రభా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకునండి. మేలుగా జ్ఞాపకం చేసుకుని సెలవు తీసుకుని వెళ్తున్నాం. తోడుగుణమని యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మికమైన సావాసము మనందరికీ పుణ్యాల సదాకాలం తోడైన గాక. ఆమె.